దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గతకాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనము అడగక ముందే ఈరోజు మనకి ఏమేమి అవసరమో ఆ ప్రభువుకు అన్నీ తెలుసు. కాబట్టి చూడండి, తన నూతన ప్రేమను, కృపను, కటాక్షాన్ని ఈ నూతన ఉదయంలో మనందరిపై ఆ ప్రభు కుమ్మరించి ఉన్నారు. ప్రియులారా, మనకి ఏదన్నా అవసరమైనప్పుడు దేవుని వైపు చూస్తాం. ఏదన్నా అక్కరలో ఉన్నప్పుడు ఆ అక్కర మనుషులు ఎవ్వరూ తీర్చలేని పరిస్థితులలో ఉన్నారు అనుకున్నప్పుడు ఇక దేవునికి అసాధ్యమైనది లేదు కదా, దేవుడు తప్పకుండా తీరుస్తాడని ఆ దేవుని వైపు మన మొరను వినిపిస్తాం. ప్రియులారా, ఈ లోకంలో మన అక్కరలు ఎవరైనా తీర్చగలరు అంటే చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ అక్కరలు, అవసరాలు అన్నీ కూడా తల్లిదండ్రులు తీరుస్తారనే నమ్మకంతో తల్లిదండ్రుల వైపు చూస్తారు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు, తల్లిదండ్రుల పట్ల భయము, భక్తిని చూపిస్తారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు లేనిదే ఈ లోకంలో వారికి మనుగడ లేదు, పేరు లేదు, వాళ్ళకొక గృహము ఏది కూడా ఉండదు. అదే విధంగా మానవులు సృజింపబడిన వారందరూ కూడా సృష్టికర్త అయిన దేవునిపై ఆధారపడి ఉండవలసినదే, ఆ ప్రభు పట్ల భయభక్తులు చూపవలసినదే. ప్రియులారా, కానీ భయభక్తులను చూపుట వలన మనకే లాభం, మనకే ఆశీర్వాదం. 112వ కీర్తన 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రజలందరూ కూడా ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించాలి, ఆ దేవుని పట్ల భయభక్తులను కలిగి ఆయన పట్ల ఉన్న భయభక్తుల వలన ఆజ్ఞలను పాటించడానికి, ఆనందముతో పాటించడానికి ఎవరెవరైతే సిద్ధపడతారో వారు ధన్యులు. ప్రియులారా, మనము ఆనందముతో ఆజ్ఞలను పాటిస్తూ దేవుని పట్ల భయభక్తులను చూపితే ఆశీర్వాదములు మనకి మాత్రమే కాదు, వారి సంతతి వారును బలవంతులుగా ఈ లోకంలో మనగలుగుదురు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యములను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. 147వ కీర్తనలో 11వ వచనంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉంటారో, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారంటే ఆ ప్రభువునకు చాలా ఇష్టమంట. ప్రియులారా, మనకి ప్రభు అంటే ఇష్టం, కానీ ఎవరెవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారు అంటే కూడా ఆ దేవునికి చాలా ఇష్టం. అంతేకాదు ప్రియులారా, మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్నెన్నో మనం త్యాగం చేయవలసి ఉంటుంది, ఎన్నెన్నో శ్రమలను మనము ఓర్చుకోవలసి ఉంటుంది, ఎన్నెన్నోసార్లు మనం తృణీకరించబడవలసి ఉంటుంది. మన ఈ లోకపు కోరికలు ఎన్నెన్నో కూడా నెరవేరవు. కానీ అటువంటి పరిస్థితులలో మనము అయినా కూడా దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులము. మనం అనుకుంటున్నాము, మనం ఎన్ని శ్రమలను అనుభవించి ప్రభు పట్ల భయభక్తులను కలిగి జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభు ఎందుకు పట్టించుకోవడం లేదు? దేవుని పట్ల భయభక్తులు లేని వాళ్ళు ఈ లోకంలో ప్రశాంతంగా ఉంటున్నారు, బాగా వృద్ధి చెందుతున్నారు, ఆస్తిపరులు అవుతున్నారు అని మనం అనుకుంటాం. మన వలనే మలకి గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతున్నాం. చివరిలో మన వలే దైవభక్తి కలిగిన వాళ్ళు కూడా ఏమి లాభం, మనం దైవభక్తి కలిగి ఉండి దైవభక్తి లేని వాళ్ళే ఈ లోకంలో చాలా వృద్ధి చెందుతున్నారు కదా అని వాళ్ళు మాట్లాడుకునే మాటలు దేవుడు కూడా విన్నారంట. వారి మాటలు విని ఆ ప్రభు తిరిగి వాళ్ళతో ఏం చెప్తున్నారు? ఎవరైతే భయభక్తులు కలిగి అన్ని పరిస్థితులలో నాకు ప్రీతికరంగా జీవించాలని అనుకుంటారో ఒక్కరోజు వస్తుంది,
వారే నా ప్రజలగుదురు, వారు నాకు ఇష్టమైన వారసులగుదురు, వారు నా ఆస్తిగా మిగిలిపోదురు. ప్రియులారా, ఈ లోకంలో ఆస్తి అంతస్తులు సంపాదించాలని మనమే అనుకుంటాం, మానవులే అనుకుంటున్నాం. కానీ ఎవరెవరైతే దైవ భయము భక్తి కలిగి జీవిస్తున్నారో ఒకరోజు వారు దేవుని యొక్క ఆస్తిగా మారిపోతారంటే ప్రియులారా, దేవుడు వాళ్ళని ఎంత ప్రశస్తమైన వాళ్ళలాగా చూస్తున్నారు చూడండి. కానీ దైవ భక్తి మనం సామెతల గ్రంథం 1:7 మనం చదువుతున్నాం. విజ్ఞానమునకు మొదటి మెట్టు దైవ భయము. దైవ భయముతో ఉన్నప్పుడు దేవుడు మన కింద ఎవరెవరిని కూడా మన అధికారంలో ఇచ్చారో వాళ్ళని కూడా భయము భక్తితో చూస్తాం. వాళ్ళ పట్ల మన బాధ్యతను చక్కగా నెరవేరుస్తాం. చూడండి, దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు కూడా, ప్రభా, విస్తారమైన నీ ప్రజలను పరిపాలించడానికి నేను చిన్నవాడనయ్యా, నీ జ్ఞానము నీ తెలివి లేకపోతే నేను వీళ్ళను పరిపాలించలేను అని దేవుని యొక్క విజ్ఞానమును దేవుని యొక్క భయభక్తులను తను సొంతం చేసుకొని ఆ ప్రజలను పరిపాలించాడు. అందుకనే వాళ్ళు గొప్ప రాజులుగా ఈ లోకంలో పేరు పొందారు. కానీ సొలొమోను రాజు యొక్క కుమారుడైన రెహబాము మాత్రము ప్రియులారా దైవ భయము లేక, చూడండి, తను రాజుగా అయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్ని తెగల వారు వచ్చి, నీ తండ్రి మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసేవాడు, నువ్వు కూడా మమ్మల్ని ఆదరంగా చూడాలన్నప్పుడు చూడండి ప్రియులారా, అతడు ఇచ్చిన సమాధానము దేవుని పట్ల భయం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. ఆ ప్రజలు ఇక రెహబాము రాజుగా వాళ్ళు తిరస్కరించి, ఈ యూదా ప్రజలు యూదా రాజు ఏమన్నా కానివ్వండి, మనము మన ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇక వారితో మనకి ఏ సంబంధం లేకుండా మనం జీవిస్తాము అని, చూడండి, అప్పటి వరకు తెగలన్నీ కలిసి ఉన్నాయి, దైవ భయంలో ఒకటిగా ఉన్నారు. ఒక్కడి దైవ భయం లేని తనము వలన అది 2 భాగాలుగా విడిపోయింది. ప్రియులారా, నా ప్రియ సహోదర సహోదరి, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఏ కొదవ ఏ లోటు లేదని 34 కీర్తన 9-10 మనం చదువుతున్నాం. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏ కొదవ వాటిల్లదంట. సింహపు పిల్లల కన్నా అడవిలో ఆహారం దొరకదేమో, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారికి ఏ కొదవ వాటిల్లదంట. ప్రియులారా, మనం ఈ లోకంలో అదే కోరుకుంటాం, అన్ని అవసరాలు తీర్చబడాలని కోరుకుంటాం. మరి దానికి మనము దైవ భయాన్ని కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 22:4 కూడా మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు సంపదలు కలిగి ఉంటారు, గౌరవము కలిగి ఉంటారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఇవన్నీ కదా మనం ఈ లోకంలో కోరుకునేది. మరి ఇవన్నీ మనకి కావాలంటే దేవుని పట్ల మనము భయము భక్తిని కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని పట్ల భయభక్తులను కలిగి ఎంత ఎక్కువగా మనం ఉంటున్నామో దానికి సూచన ఏంటి? పాపానికి దుష్కార్యములకు అంత దూరంగా పారిపోతాం. నిర్గమకాండం 20:20 మనం అదే చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని పట్ల ప్రేమతో భయభక్తులు కలిగి ఉంటారో పాపము నుండి దూరంగా పారిపోతారు. సామెతల గ్రంథం 16:6 మనము దుష్టత్వాన్ని అసహించుకుంటున్నామంటే, పాపానికి దూరంగా ఉంటున్నామంటే దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారిలాగా మనలో ఉన్నాం. చూడండి, దేవుడు కూడా ఒకవైపు తన పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళని కనిపెడుతూ ఉంటారంట. 103 కీర్తన 13 మనం చదువుతున్నాం. ఒక తండ్రి తన కుమారుని మీద ఎలా జాలి చూపిస్తారో దేవుని పట్ల భయభక్తులు కల వారి మీద ఆయన తన జాలిని చూపించును. ప్రియులారా, దేవుని జాలి కరుణ కృప మనల్ని ఆదుకుంటుంది అంటే ఈ లోకంలో మనకి ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు దేవుడు మనల్ని కాపాడకుండా ఉంటారా? సామెతల గ్రంథం 14:26-27 మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో అది వాళ్ళకి జీవజల ఆధారముగా ఉంటుంది. మృత్యువు నుండి కూడా ఆ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం
వాళ్ళని కాపాడుతుంది. దానియేలు యొక్క స్నేహితులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్య రాజుల కాలంలో ఉన్నప్పటికీ, బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ, చూడండి, బబులోను రాజు ప్రపంచాన్ని ఏలే కాలంలో వాళ్ళు ఉన్నప్పటికీ రాజాతి రాజు ప్రభువులకి వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఆ బబులోను రాజునికి ధైర్యంగా ఎదురించగలిగినారు. దేవుడు వాళ్ళని అగ్నిగుండం నుంచి కాపాడకుండా ఉన్నారా? మనము దేవుని పట్ల ఎంత భయభక్తులను చూపిస్తామో దేవుడు కూడా మన పట్ల అంత నమ్మకంగా ఉంటారు. మరి ఈ ఉదయకాలంలో మనందరి జీవితాలను ఒకసారి పరీక్షించుకుందాం. ఆ దేవుని కృప, ఆ దేవుని కరుణ మనల్ని నడిపించాలంటే మనం కూడా దైవ భక్తితో ఉండాలని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న దేవానికి స్తోత్రం. విజ్ఞానమునకు మొదటి మొట్టు నాయనా దైవ భయం అన్నావు ప్రభా, నీకు స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దైవ భయంతో నిండిన వారందరూ కూడా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఎన్నెన్నో గొప్ప ఆశీర్వాదములు అనుభవించారు. అయ్యా, యోబు దైవ భయముతో ఉన్నాడు కాబట్టి నాయన తన బిడ్డలు పాపము చేశారేమోనని ప్రతిరోజు కూడా నాయన పాప పరిహార బలిని సమర్పించాడయ్యా. అతని కుటుంబాన్ని కాపాడమే కాదు నాయన రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. దైవ భయము కలిగిన వారందరి పేర్లను ప్రభా జ్ఞాపకార్థ పుస్తకంలో వ్రాసి పెట్టుకుంటున్నావయ్యా. మా అందరి పేర్లను కూడా నాయనా జ్ఞాపకార్థ పుస్తకంలో దైవ భక్తి కలిగిన వారిలాగా జీవించడానికి, ఒక్కరోజు నాయన నీ ఆస్తిగా మేమందరం మిగిలిపోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే దైవ భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి అంగీకార యోగ్యులే. దేవునికి అంగీకారం అయ్యామంటే మన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. కాబట్టి ఈరోజు అందరము దైవ భయములో, భక్తిలో మనం జీవించడానికి ప్రయత్నించుదాం. దేవునికి ప్రీతికరమైన బిడ్డలంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభువు మనతో ఉన్నారు.